నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చలికాలంలో వచ్చే రోగాలన్నిటినీ పోగొట్టే ఉసిరికాయ రసం. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒట్టి రసంతోనే అన్నం మొత్తం తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా మీరు 4 ఉసిరికాయలని కచ్చా పచ్చాగా దంచుకోండి ఈ విధంగా. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక టమాటా పెద్దది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక 5-6 వరకు ఎల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని కచ్చా పచ్చాగా ఆడుకోవచ్చు. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ముందుగా మీరు ఒక కప్పు, చిన్న కప్పు అనమాట, కందిపప్పు తీసుకొని ఉడికిచ్చి ఈ విధంగా మెత్తగా వాటర్ పోసుకొని అందులోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎందులో అయితే రసం తీసుకుంటున్నారో మీరు ఆ గిన్నె తీసుకొని అందులోకి 750 ml వాటర్ పోసుకోవాలి. ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కచ్చపచ్చగా దంచుకున్న ఉసిరికాయలు, అలాగే పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ గళ్ళుప్పు వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇందులో ఉన్న సారం మొత్తం వాటర్లోకి దిగుతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1/2 స్పూను పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మనకి కొంచెం ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. తర్వాత 1 స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల మరింత టేస్ట్గా ఉంటుందండి రసం అనేది. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత పోపుకి గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు, అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతులు, కొన్ని మెంతులు అయితే సరిపోతుందండి. అలాగే 3 ఎండుమిర్చి నేను తొడాలతో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తుంచి కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, అలాగే ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనము ఈ పోపుని రసంలోకి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని వెంటనే మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చలికాలంలో ది బెస్ట్ రసం. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం చేసినప్పుడు ఈ రసంతో పెట్టండి. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.